ద్వారా ఎబ్బేజు చరిత్రను మార్చిన దేవుడు ఈ 50 దినాల జరుగుతుండగానే నీ చరిత్రను మారబోతున్నాడు. పేతురు చెరసాలలో ఉండగానే సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేయగా పేతురు సంఖ్యలు తెంపివేసే ప్రార్థన ఎస్తేర్లు లేకపోతున్నారు. Come on everyone. During this fasting and prayer, ఈ ఉపవాస ప్రార్థన దినాలలో what the Lord has never spoken before, you are going to see a breakthrough. దేవుడు ముందెన్నడూ మాట్లాడనటువంటి విషయాలను గురించినటువంటి విడుదలను మీ జీవితాలలో అనుభవించబోతా ఉన్నారు. యేసు దగ్గరికి పరిగెత్తుతున్నప్పుడు ఆయనలో ఉన్న శక్తి, విశ్వాసము, బలము అన్నీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. 50 దినాలకి రారాజు పిలుస్తున్నాడు. 50 దినాల ఉపవాస ప్రార్థనలకి సార్వత్రిక సంఘముని ప్రపంచము నుండి ప్రార్థించుటకు, ఉపవసించుటకు రమ్మని పిలుస్తుంటే నువ్వు వస్తీలాగా ఇంట్లో ఉంటే దేవుడు ఎస్తేరుని లేపుకోబోతున్నాడు. ప్రభా, నీ మందిరములో మిస్పాలో వారు కూడినట్టు నీ మందిరములో దేశము కొరకు, ప్రాంతాల కొరకు మేమందరం కూడి ప్రార్థిస్తున్నాం. దానికి చిహ్నంగా, గుర్తుగా పరిశుద్ధాత్మను నాయన మా మీదకి పంపండి. ఇదిగో దాని గుర్తుగా ఈ యొక్క పావురాలను మేము ఎగరేస్తుండగా నీ సన్నిధి భారతదేశంపై, ప్రజలపై, చూస్తున్న ఏ దేశమును మా ప్రజలపై, మాపై నిలిచి ఉండును గాక అని ప్రార్థన చేస్తున్నాం. మా అందరము కూడా గ్లోరీతో నింపబడుతుము గాక అని, నీ రాజ్యము ఈ యొక్క 50 దినాలు బలముగా కట్టబడునుగా కానీ, దేశము యొక్క క్షేమము, రక్షణ జరుగునుగా కానీ, దేశములో శత్రువు ఓడిపోవునుగా కానీ, దేశంపై నీ గ్లోరీ దిగునుగా కానీ, క్రైస్తవ సంఘాల్లో అపోస్తులిక్ మినిస్ట్రీ లేచునుగా కానీ, ఒక జాషువా జనరేషన్ లేచునుగా కానీ, ఈ పరిచర్యపై, సేవకులపై, సంఘాలపై అగ్ని మండునుగా కానీ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క ఈ పరిశుద్ధాత్మ త్రియేక నామములో ఈ యొక్క పావురాలు మేము రిలీజ్ చేస్తుండగా ప్రపంచ, భారతదేశ, తెలుగు రాష్ట్రాలలో మా ప్రార్థనల ద్వారా సమాధానము దిగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు మేము అభిషేకంతో నింపబడ్డాము, అన్య భాషలతో నింపబడ్డాము. దేవుడు చేసిన ఈ అద్భుతాన్ని, దేవుడు ప్రసన్నత చాలా కమ్ముకుంది. 50 దినాలు చాలా దేవుని కనుక మార్చబడుతున్నాయి. నేను ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉన్నాను, ఇక్కడ 7 సంవత్సరాలు వస్తూ ఉన్నాను. The day 1 of 50 days fasting prayer was such a blessing to us. The prophecy was for me, the word was for me, and it gave me a lot of comfort, and the word ministered to me. Please do come here and get blessed. All these 50 days, I've been seeing them from 5 years. అందరికీ వందనాలు. 50 దినాల ఉపవాస ప్రార్థన స్టార్టింగ్ ప్రార్థన దేవునికి మహిమకరంగా జరిగింది. బలమైన వాక్యంతో వాగ్దానాలు దేవుడు విడుదల చేశారు. ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి ఏందో దేవుడు సేవకుల ద్వారా మాట్లాడారు. ఉపవాస ప్రార్థన స్టార్టింగ్లో రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడ రావడంలో చాలా బ్లెస్ అయ్యాను. అండ్ జీవన విధానం ఎలా ఉండాలో నేర్చుకున్నాం. కోల్పోయినవి పొందుకోవడానికి ఏం చేయాలో నేర్చుకున్నాం. 50 దినాల్లో మొట్టమొదటి ఉపవాస ప్రార్థనలో పాలు పొందడం జరిగింది. దీని ద్వారా ప్రభు నూతనమైన అభిషేకంతో నింపి దేవుడు అనేకమైన విషయాలు మాట్లాడాడు. ప్రార్థనలో ఉన్న పవరు, ప్రార్థనలో ఉన్న శక్తి ఎలాంటిదో చాలా బాగా నేను బలపడ్డాను. ప్రార్థన విషయంలో నా జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయని నేను నమ్ముచున్నాను.